హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మా ముందు వీడియోస్ కనుక చూస్తుంటే నిహాన్కి అన్నప్రాసన అయితే అయిపోయింది. ఆ వీడియోస్ అన్నీ మన ఛానల్లో అయితే ఉంటాయి, ఎవరైనా మిస్ అయితే చూసేయండి. సో వాడికి 6 months స్టార్ట్ అయిన తర్వాత సాలిడ్స్ అయితే స్టార్ట్ చేయాలి కదా, డైలీ ఒక పూటైనా ఏదో ఒకటి పెట్టాలని నేను ఆన్లైన్లో అయితే బాగా సెర్చ్ చేశాను. అసలు ఫస్ట్ స్టార్టింగ్ బేబీస్కి ఏం పెడతారు అని అయితే ఇంకా తెలిసిన వాళ్ళని కూడా చాలా కనుక్కుంటే కొంతమంది అయితే ఈ రాగి జావ ఇప్పుడు నేను చూపించే ఈ రెసిపీస్, మళ్ళీ ఫ్రూట్స్ ఇలాంటివి పెట్టొచ్చు అని అయితే చెప్పారు. ఈ ఫ్రూట్స్ ఎలా పెట్టచ్చు అంటే యాపిల్, క్యారెట్ ఇవి ఉంటాయి కదా, లైట్గా 2 pieces అలా కట్ చేసేసి దాన్ని బాయిల్ చేసేయాలి మంచిగా వాటర్లో. అవి బాయిల్ అయ్యాక స్మాష్ చేసి ప్యూరీ లాగా అయింది కదా, సో అవైతే పెట్టచ్చు. బనానా కూడా పెట్టచ్చు. కానీ నేను ఎందుకు పెట్టట్లేదంటే ఈ మధ్య కొంచెం వర్షాలు పడుతూ ఉంది, అది కాక నిహాన్ కొంచెం దగ్గుతున్నాడు, తుమ్ములు కూడా వస్తున్నాయి. ఇంకా ఈ గ్యాప్లో ఫ్రూట్స్ పెడితే మళ్ళీ జలుబు చేసిద్దని అయితే నేను ఫస్ట్ ఫ్రూట్స్ అయితే పెట్టట్లేదు. ఇవి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ రెసిపీ అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఈ రైస్ పెట్టడం వల్ల ఏంటంటే అది మన బ్రెస్ట్ మిల్క్కి టేస్ట్ మ్యాచ్ అయ్యిద్ది అనమాట, రెండు ఒకేలాగా ఉండే టేస్ట్. సో దానివల్ల ఇది వాళ్ళకి కొత్తగా తిన్నట్టు అనిపించదు, అందుకే ఈ రెసిపీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఒక మంచి బౌల్ అయితే తీసుకోండి, దానిలో హాట్ వాటర్ అయితే పోసుకొని ఆ బౌల్ని స్టెరిలైజ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఈ బేబీస్ ఫుడ్స్ ఏది ప్రిపేర్ చేసుకున్నా కూడా ఇలా స్టెరిలైజ్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట హెల్త్కి కూడా. ఇప్పుడు ఆ బౌల్ అయితే క్లీన్ అయిపోయింది కదా, ఇప్పుడు అందులో ఒక 2 spoons రైస్ వేసుకున్నాను, ఒక 1 spoon ఇవి పెసరపప్పు ఉంటాయి కదా అవి అయితే వేసుకొని మంచిగా 2-3 times వాష్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు అందులో దానికి తగినంత వాటర్ వేసుకోవాలి, కొంచెం ఎక్కువ వేసుకోవాలి వాటర్. కొంచెం వామ్ కూడా యాడ్ చేశాను నేను, అదైతే అరుగుదల కదా, కానీ ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా ఒక పించ్ వేసుకోవాలి, మళ్ళీ వాళ్ళకి వేడి చేసిద్ది. సో అది ఇంకా అదంతా బాగా ఉడకాలన్నమాట, రైస్ ఈ పప్పు మొత్తం మెత్తగా అయ్యేదాకా ఉడికిన తర్వాత ఇంకా చల్లారిన తర్వాత మిక్సీలో అయితే వేసుకున్నాను. అది ప్యూరీ లాగా అవ్వాలి. నేను ఒక మిస్టేక్ ఏం చేశానంటే వాటర్ తక్కువ వేసాను, సో అది అందువల్ల అది గట్టిగా అయిపోయింది అనమాట. మీరు ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు వాటర్ ఎక్కువ వేసుకోండి. అప్పుడు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనకి దోశ బ్యాటర్ ఉంటుంది కదా అలా ఉండాలి. సో నాకేంటంటే ఇలా ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, సో గట్టిగా వచ్చేసింది. ఇప్పుడు అందులో ఒక చిన్న ఒక బొట్టు అనమాట నేను గీ వేసాను. చేత్తో ఇలా తీసుకొని నలుపుతూ ఉంటే నలిపి మెత్తగా చేసి పెడతా ఉంటే తిన్నాడనమాట. సో మీరు ఇట్లా ప్రిపేర్ చేసినప్పుడు ఈ మిస్టేక్స్ అయితే చేయొద్దు. నాకైతే ఫస్ట్ టైం కదా, సో తెలియక నేను ఇట్లా గట్టిగా అయితే ప్రిపేర్ చేశాను. సో మీరేంటంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని జారుగా అయితే వాళ్ళకి ఫస్ట్ టైం తింటారు కదా, సో ఇప్పుడు దాకా మిల్క్ తాగుతారు, అవన్నీ లిక్విడ్సే కాబట్టి ఇది కూడా లిక్విడ్ లాగా ఉంటేనే వాళ్ళకి బాగుండిద్ది. చేత్తో ఇలా పెడుతుంటే మంచిగా ఒక 2 spoons ఏమో తిన్నట్టున్నాడు. సో నాకైతే ఈ డిష్ కొంచెం డిసప్పాయింట్ అయితే అనిపించింది. సో నెక్స్ట్ డిషెస్ అయితే బాగా చేద్దామని అయితే అనుకున్నాను. మీకేమైనా ఇలాంటివి ఫస్ట్ స్టార్టింగ్లో బేబీస్కి పెట్టే ఫుడ్స్ ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, అవి నాకు బాగా హెల్ప్ అవుతాయి. అలాగే ఇంకా కొన్ని రెసిపీస్ ఉన్నాయి, ఇవి కమింగ్ అప్ వీడియోస్లో అయితే పెడతాను. సో ఇంక ఇదైతే తినిపించాక లైట్గా వాటర్ అయితే తాగించాను, కాచిన నీళ్ళు అనమాట. అవైతే బాగా తాగుతున్నాడు, బాగా ఇంట్రెస్ట్గా, టేస్ట్గా అనిపించిందేమో. కానీ వాటర్ అయితే ఎక్కువ తాగిపోయొద్దు పిల్లలకి, జస్ట్ వాళ్ళకి ఎంత తిన్నా ఒక 2 spoons అయితే చాలు వాటర్ కూడా. సో ఇంకా ఇలా నిహాన్కి తినిపించేసి నేను కూడా తినేసాను. ఆ రోజు సండే అనమాట, ఇంక చికెన్ తెచ్చాడు, సో అది రైస్లో వేసేసి పలావ్ రైస్ లాగా చేసేసాను. సో ఇదైతే సండే తీసిన వ్లాగ్ అనమాట. మంచిగా తినేసాము. ఆ రోజు నైట్ సృజన్ ఏదో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తుంటే నిహాన్ కూడా దానికి రియాక్ట్ అవుతున్నాడు. సో ఈ వీడియో అయితే ఛానల్లో కూడా పెట్టినట్టున్నాడు, సో చూసేయండి. సో ఇదనమాట వ్లాగ్. ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే మీకేమైనా రెసిపీస్ తెలిస్తే చెప్పండి, నాకు అవి బాగా యూస్ఫుల్ అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం.